మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో రామాయంపేట మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని సీనియర్ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు అన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో గల 5వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రామాయంపేట పట్టణాన్ని పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను చేసి చూపిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్న ఇటు చూసుకుంటే కొట్టూరు ఒక సైడ్ సైడ్ ఇటు మంచిగొట్టురా ఫోటో ఎండకు వస్తుంది. శాసనసభ్యుడు మన ప్రియతమ నాయకుడు యువ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు 15 రోజుల క్రితం ఏవైతే రామాయంపేట పట్టణంలోని అన్ని వార్డులలో శంకుస్థాపన కార్యక్రమాలు చేసిర్రో ఆ పనులన్నీ 3 రోజుల నుంచి ఒక్కొక్క వార్డులో ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు 10వ వార్డులో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 5వ వార్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ ప్రారంభించడం జరిగింది. వాటర్ ట్యాంకులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా అన్ని పనులు కూడా అన్ని వార్డులలో ఖచ్చితంగా ఈ 15 రోజుల లోపల శంకుస్థాపన చేసిన అన్ని కార్యక్రమాలు భూమి పూజ చేసి ప్రారంభించడం జరుగుతుంది. 6వ వార్డులో, 9వ వార్డులో, 11వ వార్డులో కూడా 3 రోజుల్లో పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఇందిరా స్టాచ్యూ నుంచి సుభాష్ స్టాచ్యూ వరకు కూడా 2 రోజుల్లో పనులు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా బస్ స్టాండ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ది కూడా రేపు భూమి పూజ చేసి పని